చూస్తాం కదా, కొందరు గొప్పవారు ఉంటారు. అనగా ప్రధానమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, మిగతా వాళ్ళు కూడా అలాగా చూసుకుంటూ పోతే అనేక కేటగిరీలు ఉంటాయి. అయితే దేవుని దగ్గర దేవుని కొరకు మన కొరకు సేవ చేయుటకు ఈ ఆత్మలు అనేటివి ఉన్నాయి. ఈ దేవదూతలు అనేటివి ఎంత వాటి లెక్క అంటే కోట్ల కొలదిగా ఉన్నాయి. మరి దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఉంటాయి, ఆరాధిస్తూ ఉంటాయి. ఒక కాలుతో నిలబడుకొని 2 రెక్కలు తన మూసుకొని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తూ ఉంటాయి. కొన్ని దూతలు యుద్ధానికి వెళ్ళి అపవాదిని పడగొట్టుటకు, మనను కాపాడుటకు ఇలా అనేక మంది దేవదూతలు ఉన్నారు. దేవదూతలంటే పని చేసే పని మనుషులు. దేవదూతలంటే అనగా మాట వలన కలిగిన వారు. దేవుని పిల్లలంటే ఆయన కనగా మనము వచ్చిన వారు. దేవదూతలంటే ఆ మాట వలన కలిగించినవి పరిచర్య చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు. దేవుని పిల్లలంటే ఆయన కనగా ఈ భూమి మీదకి మనము వచ్చిన వారం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ వ్యవస్థ గురించి చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ కనుక మనం తీసుకుంటే, ప్రతి దేశానికి బోర్డర్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి దేశానికి సముద్ర మార్గాల గుండా ఎవరైనా వస్తారేమో అని నేవీ అనేది ఒక సెక్యూరిటీ ఉంటుంది. అలానే కాకుండా ఆకాశంలో విమానాల ద్వారా ఎగిరి వస్తారేమో అని ఎయిర్ ఫోర్స్ అనేది ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఉదాహరణకు మనము మన దేశంలో ఉన్నాం, ఒక సముద్ర మార్గం ఉన్నాము, లేదా బోర్డర్లో నుంచోనో ఏరోప్లేన్లోనో తీవ్రవాదులు లేదా ఉగ్రవాదులు వచ్చి అక్కడ బాంబులు పెట్టేశారనుకోండి, మనము నిశ్చింతగా పడుకోగలమా? నిశ్చింతగా ఉండగలమా? బాంబు పేలితే, బ్లాస్ట్ అయితే ఎన్నో కుటుంబాలు నష్టపోతాయి, ఎంతోమందికి నష్టం జరుగుతుంది, అనేక మంది చనిపోతారు, రక్తసిక్తమైపోతుంది అన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితులు జరగకుండా బోర్డర్లోనే వాళ్ళందరినీ మట్టు పెట్టడానికి, వారి మీద నిఘా ఉంచడానికి, వారిని రానియకుండా భద్రత కలిగి కట్టుదిట్టమైన బందోబస్తు అనేది జరుగుతూ ఉంటుంది నిత్యము. మనము ఇక్కడ సుఖంగా నిద్రపోతున్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం, ఏ ఇబ్బంది లేకుండా నిద్రపోతున్నాం. కానీ అక్కడ సేవకులు అనేవాళ్ళు చాలా మన కొరకు ప్రాణాలు పెడుతూ ఉన్నారు. అనేక మంది అక్కడ వచ్చిన ఆ యుద్ధంలో అనేక మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు సుఖశాంతులతో అనుభవించే జీవితాన్ని వారు కూడా ప్రసాదిస్తున్నారు. ప్రియులారా, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ ఉంటున్నారు. మరి అక్కడే ఉంటే మరి లోకంలో మళ్ళీ సెక్యూరిటీ ఉండదా అంటే, లోకంలో కూడా మన ప్రాంతాలలో కూడా పోలీస్ స్టేషన్లు ఉంటాయి, ఎస్ఐలు ఉంటారు, ఇంకా వ్యవస్థలు ఉంటాయి. ఎందుకు? ఇక్కడ లోకల్గా కూడా ఏ ఇబ్బంది ఎవరికి కలగకుండా అన్ని విషయాలలో కాపాడబడాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రభుత్వం అనగా ప్రజలకు సెక్యూరిటీని ఇస్తుంది, సెక్యూరిటీని పెంచుతుంది. ప్రజలందరికీ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఏదైనా గొడవలు జరిగితే వారిని పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి శాంతింపజేస్తారు. ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వాలు ఇంకా ఎవరెవరికి ఇస్తాయి సెక్యూరిటీ అంటే కనుక, ఎమ్మెల్యేలు ఉంటారు, రాష్ట్రపతులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఇలా అనేక మంది పాలన జరిగించుటకు అధికారులు అనేవాళ్ళు ఏర్పరచబడి ఉంటారు. వారందరికీ ఏం కావాలంటే భద్రత కావాలి. ఆ బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వానికి ఆ బాధ్యత. ప్రభుత్వము ఆ బాధ్యతను తీసుకొని జెడ్ కేటగిరా, వై కేటగిరా అని అనేక విధాలుగా మంచి టెక్నాలజీతో కూడినటువంటి
భద్రతను ఏర్పాటు చేస్తుంది. వారి ప్రాణానికి హాని జరగకుండా ఎంతగానో భద్రతను అందిస్తూ ఉంటుంది. అనగా మన దేశమే అలా ఉంటుందా అంటే మన దేశము అలాగే ఉంటుంది. ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్క దేశము కూడా అలానే ఉంటుంది. ప్రజలందరి కొరకు ఆలోచిస్తారు, వారిలో నాయకుల కొరకు ఆలోచిస్తారు, వారిలో మరింత ముఖ్య నాయకుల గురించి మరింత ముఖ్యమైనటువంటి విధంగా ఈ భద్రత అనేది జరుగుతుంది. అమెరికా అయినా, ఇండియా అయినా, ఆస్ట్రేలియా అయినా ప్రతి దేశము కూడా అలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు కొన్ని సార్లు ఏం జరుగుతుంది, అమెరికాలో కూడా కాల్పులు జరిగాయి. ఈ మధ్యకాలంలో మీరు టీవీలో చూస్తుంటారు. ట్రంప్ మీద హత్యాయత్నం అనేది జరిగింది. మరి ట్రంప్ మీదైనా హత్యాయత్నం జరగచ్చు, ట్రంప్ను పేల్చేయచ్చు. అంటే మన భద్రత అనేది అంత పటిష్టం అని చెప్పుకుంటున్న అమెరికా, జపాన్ కూడా భద్రతలో విఫలమవుతున్నాయి అనేది మనకు అర్థం కావాలి. ప్రేమైనటువంటి దేవుని వల్ల ఇలాంటి భద్రత అనేది మన అందరికీ కూడా ఉన్నది. అయితే ప్రేమైనటువంటి దేవుని వల్ల దేవుడు కూడా దేవుని బిడ్డలకు, ప్రపంచ ప్రజలకు భద్రతనివ్వాలి అని అనుకుంటున్నాడు. అసలు ఈ పాఠాన్ని ఎందుకు మనము ఆలోచిస్తున్నాము, ఎందుకు ధ్యానిస్తున్నాము అని ఒకవేళ కనుక మనం అనుకుంటే, దేవుని పనిలో దేవుని బిడ్డలు పని చేస్తూ ఉంటారు. అనేక సార్లు యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రాణాలు పోతాయి, కాళ్ళు చేతులు విరిగిపోతాయి. మరి దేవుడుంటే వీళ్ళని ఎందుకు కాపాడడు అని సమాజంలో కూడా కొన్ని ప్రశ్నలన్నిటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ప్రశ్నగా మిగిలిపోకూడదు. మనకు ప్రతి ఒక్క విషయము తెలిసి ఉండాలి. ప్రతి దానిని మనము అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఆలోచిద్దాము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కనుక మనం చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేసిన చేతి పనిని ప్రచురపరుచుతున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. సరిపోతుంది. ఆకాశములు ఏం చేస్తున్నాయంటే దేవుని మహిమను వివరించుచున్నవి. ఏవివి? ఆకాశము, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అన్నాం. ఈ పంచభూతాలు అన్నాం. ఆకాశం అంటే ఆకాశం ఒకటే ఉంటుందా? అందులో కోటాను కోట్ల నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గోళాలు, కోట్ల కొలదిగా సూర్యుళ్ళు, ఇలా ఎన్నో వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అవన్నీ పని చేయించుటకు ఎవరున్నారు? మన తండ్రి ఉన్నాడు. ఈ సైన్య సమూహాలతో పని జరిగిస్తున్నాడు. ఈ ఆకాశము ఏమి చేస్తుందంట? ఆకాశము కాదు, ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి. ఎలా వివరిస్తున్నాయి? ఆలోచించారా ఎప్పుడైనా? ఎలా వివరిస్తున్నాయి దేవుని మహిమను? అంటే తమకిచ్చిన పనిని సంపూర్ణంగా అవి చేస్తున్నాయి. దానిని బట్టించి దేవుడు మహిమపరుచున్నాడు. సూర్యుడు ఫలానా రోజు, ఈరోజు శనివారం కనుక 4 గంటలు ఆలస్యంగా వస్తాడు అని పేపర్లో కానీ టీవీలో కానీ మనం చూడగలమా? చూడలేము. 7 గంటలకు ఉదయిస్తాడంటే, 6 గంటలకు ఉదయిస్తాడంటే టైం టు టైం, సాయంత్రం అస్తమిస్తాడంటే టైం టు టైం. ఇలా గాలి కానీ, నీరు కానీ, ఏదైనా సరే దేవుడు సృజించిన ఏది కూడా, ఒక నక్షత్రాలు కానీ, మనకు దినాలు కానీ, మనకు కాలాలు కానీ, దాని కాలాలలో సంపూర్ణంగా జరిగిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాయి. అంతరిక్షం అనగా అక్కడ మనం చూసినంత దూరము అదే అంతరిక్షం. అనేక నక్షత్రాలు, ఇవన్నీ ఆయన చేసిన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. చూడండి, దేవుడు మమ్మల్ని ఎంత ఉన్నతంగా ఇక్కడ నిలబెట్టాడో. దేవుని కొరకు మేము మండుతున్నాం, దేవుని కొరకు వెలుగునిస్తున్నాం. దేవుడు చెప్పగా ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తిస్తున్నాము అని. అవి భాష లేకపోయినా
పనులను పట్టించి అర్థం చేస్తున్నాయి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. ఉదాహరణకు చెప్పమంటే సూర్యుడు ఉన్నాడనుకోండి, భూమి ఉండదనుకోండి, అది కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ అప్పుడు నుంచి మన నిమిత్తము పనిచేస్తూ ఉంది. మనందరి నిమిత్తము పనిచేస్తుంది. పని చేసి 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 దానికి నొప్పి వచ్చింది, బాధ కలుగుతుంది. అయినప్పటికీ దేవుణ్ణి మహిమపరచుటకు నొప్పున్నా బాధ ఉన్నా 24 గంటలకు తిరిగి దాని స్థానంలోకి వచ్చేయాలి. అది ఎన్ని కష్టమున్నా ఆ కష్టాన్ని పక్కన పెట్టి దేవుని పనిని జరిగించాలి. కాబట్టి ఇలా ప్రతిదీ కూడా దేవుని మహిమపరుస్తూ ఉంది. రాత్రి జ్ఞానం తెలుపుతుంది, పగలొస్తుంది, రాత్రి వస్తుంది. మనము దాన్ని బట్టి ఆలోచించాలి. ఎవరైనా ఒకరు నడిపించకపోతే ఇంత విధంగా ఎలా వస్తుంది, రాత్రి ఎలా అవుతుంది, పగలు ఎలా అవుతుంది అని మనం ఆలోచించాలి అని దేవుణ్ణి అవి మనకు ప్రచురం చేస్తున్నాయి. రాత్రి ద్వారా, పగల ద్వారా. పగలు ఎంత బాగా కనిపిస్తుంది, మరి రాత్రి చీకటి అయిపోతుందేమి, రాత్రి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయేమి అని ఆలోచించాలి. దేవుని బుద్ధి, బాహుల్యము, ఆయన జ్ఞానము ఎంత గొప్పగా ఉన్నవి, ఎంత చక్కగా నడిపిస్తున్నాడు అని మనం ఆలోచించాలి. అయినా వాటికి భాష లేకపోయినప్పటికీ, మాటలు లేనప్పటికీ, వాటి స్వరం వినబడినప్పటికీ దేవుడు వాటన్నిటిని పట్టించి మహిమపరచబడుతున్నాడు. మనకు ఈ లోకంలోనికి పంపించుటకు ఎన్నో సంవత్సరాల పొడుగున సుదీర్ఘంగా తల్లుల గర్భాల గుండా, తండ్రుల గర్భాల గుండా దాటుకుంటూ ఈ లోకానికి మనల్ని తీసుకొని వచ్చాడు. తల్లి గర్భంలో నుంచి కాపాడాడు. ఈ లోకంలోనికి పంపించి మనల్ని ఇంతింత చేసి ఇంత గొప్పగా చేశాడు. మనం పాపం చేస్తే మన పాపాలు పడిగాడు, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మనల్ని మార్చాడు. తన నిమిత్తము బ్రతకమన్నాడు. మనకు భాషనిచ్చాడు, చక్కటి సౌందర్యాన్ని ఇచ్చాడు, మనకు అవయవాలను ఇచ్చాడు. ఒక పశువుకు అలాంటి పరిస్థితి లేదు. మనకు మాత్రం దేవుని పిల్లలంగా రాజవైభోగము అనుభవిస్తున్నాం. దేవుని కొరకు బ్రతకమంటున్నాడు. అవి అంత గొప్పగా దేవుణ్ణి మహిమపరిస్తే ఇన్ని ఇచ్చిన మనము ఇంకెంతగా గొప్పగా మహిమపరచాలనో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, అయితే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఇక్కడ మనుషులందరికీ ప్రొటెక్షన్ ఇస్తున్నాడా దేవుడు అంటే ప్రపంచానికి ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నాడు. ఎలాగా? ప్రపంచం అంతా బ్రతకాలంటే తిండి కావాలి, ప్రపంచం అంతా బ్రతకాలంటే గాలి కావాలి, ప్రపంచం అంతా బ్రతకాలంటే వర్షాలు ఉండాలి, పంటలు పండాలి, మన ఆకలి తీరాలి, మన దప్పిక తీరాలి. ఇవన్నీ లేకపోయినాయనుకోండి మనము మరణిస్తాం. ఇలా లేకుండా ప్రపంచంలో అందరికీ కావలసిన అన్ని వసతులు దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. మరి అందరికీ రక్షణని ఇస్తున్నాడా అంటే ఇస్తున్నాడు. ప్రభుత్వము ప్రజలందరికీ రక్షణ ఇస్తుంది. ఎటువైపు నుంచి శత్రువు ఎంటర్ కాకుండా ప్రభుత్వము చూసుకుంటుంది, దాని బాధ్యత. మన తండ్రి కూడా ప్రజలందరి కొరకు ఆరిన నేల మీద ఉండే ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ ఇస్తున్నాడంటే ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. అయితే కొందరు విఐపీలు ఉంటున్నారు కదా, విఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాంటి వాళ్ళు గొప్పగా పిలువబడేవాళ్ళు, ప్రజలకు పాలనను అందించేవారు, మంచి చెడులు చెప్పి వారి అవసరాలు తీర్చి వాళ్ళ సన్మార్గంలో పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటున్నారు కదా. వారికి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది? గొప్ప సెక్యూరిటీ ఉంటుంది. ఇటువైపు మంది, మార్బలము, వారి ముందు వెనక నిఘాలు, టెక్నాలజీతో కూడిన ఎన్నో పరికరాలు పెట్టి ఇంత గొప్పగా సెక్యూరిటీ పెడుతున్నారు. వారిని కాపాడుకుంటుంది ప్రభుత్వం. అలానే మనకు కూడా దేవుడు కాపాడుతున్నాడు. మనకు అంటే యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలనే పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరెచ్చల వలనైనను, మనుష్యేచ్చల వలనైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టినవారు.
మనం అందరము ఆరిన నేల మీద ఉండే వాళ్ళందరూ కూడా దేవుని వలన పుట్టిన వారే. మరి ఇక్కడ దేవుని వలన పుట్టినవారు అని అంటున్నాడే, దానిని ఒక 3వ అధ్యాయము, ఇందులోనే 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. అనగా మనము ఒకసారి పుట్టేశాం, మన తల్లులు గుండా, మన తండ్రులు గుండా, వారి గర్భాల గుండా ఈ భూమి మీదకి వచ్చేసాం. వచ్చిన తర్వాత మనం ఏమైపోయామంటే పాడైపోయాం. మనం బ్రతికున్నామని పేరుంది కానీ మనం మరణించిన వారం. అలాంటి వాళ్ళను క్రీస్తులో, ప్రభువులో తండ్రి ఏం చేశాడంటే బ్రతికించాడు, మళ్ళీ కన్నాడు అన్నమాట. మనల్ని ఒక మనిషిగా నిలబెట్టాడు. అలా మనల్ని జన్మింపజేశాడు. మనం పుట్టిన వారం ఎలా పుట్టాము, దేవుని వలన పుట్టాము అనే విషయము మనకు అర్థం కావాలి. ఇలా పుట్టిన వారు ఏం చేస్తారు అంటే దేవుని కొరకు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా పుట్టిన వారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలంటే ఎంత సెక్యూరిటీ కావాలా? ఒక రాజుగారు ఉన్నారనుకోండి, రాజుగారు కుమారుడు బయటికి వెళుతున్నా, లోపలికి వస్తున్నా, ఏ దారుల్లో వెళ్ళినా ఎంత సెక్యూరిటీ ఉంటుంది అంటే మనం ఊహించలేము. అంత ప్రొటెక్షన్ ఇస్తారు. ఎందుకు? రాజుగారంటే చాలా కళ్ళు ఆయన మీద ఉంటాయి. చాలా మంది శత్రువులు వారిని చూస్తూ ఉంటారు, వాళ్ళు మట్టు పెట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రాజుగారు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఈ భూమి మీద, మన తండ్రి ప్రపంచానికే చక్రవర్తి, ఆయన బిడ్డలమైన మనం రాజులం. మరి రాజులకు మరికి ఎంత సెక్యూరిటీ ఉండాలి? అంత సెక్యూరిటీ ఉండాలి కనుక ఆయన చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో, చిన్నవారంటే చిన్న పిల్లలు అనుకోకండి, మనం అందరము దేవునికి పిల్లలము కనుక మనము చిన్నవారం, అప్పుడే పుట్టిన వారం, దేవుని లేక వచ్చిన వారం, దేవుని చేత కడగబడిన వారం, దేవుని వలన కలిగిన వారం. కాబట్టి ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరించకుండా చూచుకొనడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. కుమారుడు ఎక్కడికి పోతాడో తండ్రికి తెలుసు గనక కుమారుడు ఎక్కడికి పోయినా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఎవరికి అప్పచెప్తాడో? కుమారుడికి చెప్తాడా? దూతలకు చెప్తారా? ఈ లోకంలో ఉన్నటువంటి ఒక రాజు తన కుమారుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ చుట్టూ మందితో, మార్గలతో ఎంతగానో ప్రొటెక్షన్ అనేది అరేంజ్ చేస్తాడన్నమాట రాజుగారు. అలానే మన తండ్రి మనకు కూడా అంతకంటే ఎక్కువ చేస్తాను అని చెప్తున్నాడు. ఎవరితో ప్రొటెక్షను? మనుషులతో పెట్టారనుకోండి, 10 మంది బాడీ గార్డ్స్ పెట్టినా ఎలాగో అలాగొచ్చి బాంబు పెట్టి పేల్చేస్తున్నారు. రాజీవ్ గాంధీ ఎలా చనిపోయినాడు అనుకుంటున్నారు? అనగా అంత సెక్యూరిటీ లేదా? ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ రాజీవ్ గాంధీని ఏం చేశారు? పేల్చివేశారు. అనగా మానవ మాతృలు ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నా అది విఫలమయ్యే ప్రమాదం ఉంది. కనుక మన తండ్రి మనుషులను పెట్టకుండా దేవదూతలను పెడతాడన్నమాట. అవి ఎప్పుడూ విఫలం కావు, ఎప్పుడు చూసినా సఫలమే అవుతాయి, దేవుని మాటను చక్కగా నిర్వర్తిస్తాయి. అందుకని దేవుని ముఖమును చూస్తూ ఉంటాయి. దేవుడు ఆర్డర్ వేసేది ఒకటే, మనకు అవి వచ్చేస్తాయి. మన కంటికి కనపడవు కానీ మన చుట్టూ అవి ఆవరించి ఉంటాయి. అనేక ప్రమాదాలు మనకు జరిగినప్పుడు అకస్మాత్తుగా నేను తప్పింపబడ్డానండి, ఎలా తప్పించుకున్నానో నాకు తెలియదు అని మనం చెబుతూ ఉంటాం. నేను కూడా ఈ మధ్యకాలంలో ఒకసారి పిచ్చా ప్రాజెక్టు ఏరులో దిగేశాను అన్నమాట. కొట్టుకొని పోయాను 1 కిలోమీటర్ వరకు, అయినా తప్పింపబడ్డాను. అంటే మరి దూత తప్పించాడని ఇప్పుడు నాకు తెలుస్తుంది. కానీ దేవుని ప్రణాళిక ఎప్పుడుంది? క్రీస్తు అంటే తెలియనప్పుడే, క్రీస్తు లేక రాకముందే
నన్ను కాపాడి సంరక్షించి ఆయన కొరకు నిలబెట్టుకున్నాడు. ఇది ఇలా మీ అందరూ మనసు పెట్టి ఆలోచిస్తే ఎక్కడో ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా తప్పించుంటాడు దేవుడు. దానిని మనం మన్నన చేసుకోలేదంటే, మన్నన చేసుకుంటే ఎన్నిసార్లు తప్పించబడ్డామో. మనం వెళ్తూ ఉంటాం, అకస్మాత్తుగా లారీ వచ్చి సడన్ బ్రేక్ కొట్టేస్తుంది, మన ప్రాణాలు నిలబడతాయి. ఇలా ఎన్ని ప్రమాదాల నుంచో దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఇందులోనే మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయం చూడండి, 26వ అధ్యాయము 52వ వచనం. యేసు కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? అంటే భద్రత అనేది ఉంటుందా లేదా అంటే ప్రభువు మనకు ఒక మంచి మాట చెప్తున్నాడు. పేతురు గారికి చెబుతూ కత్తి ఎత్తాడన్నమాట. యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు పట్టుకోవడానికి వస్తే వాళ్ళు పట్టుకోకుండా పేతురు గారు కత్తి తీసి మలుపు అనే చెవిని కూడా, అతని చెవిని కూడా తెగ నరుకుతాడు. కాబట్టి చెవిని బాగు చేసి నీ కత్తి వరలో పెట్టు. ఒకవేళ నేను కోరుకుంటే నా తండ్రి పంపడని నీవు అనుకుంటున్నావా? నీ తండ్రి అయినా నా తండ్రి అయినా మన అందరికీ పరలోకమందున్న తండ్రి, ఆ తండ్రి పంపిస్తాడు. కానీ నేను నెరవేర్చవలసిన పని అయిపోయింది. అప్పటి వరకు ఆ దూతలు రాకూడదు. ఒకవేళ వస్తే పరిస్థితి తారుమారైపోతుంది అన్నమాట. కాబట్టి నేను వేడుకోలేదు, నాకు అవసరం లేదు, నేను ప్రాణం పెట్టాలి కనుక వారు రాకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. నేను వేడుకుంటే ఆయన పంపిస్తాడు. ఎంతమందిని పంపిస్తాడు అనుకుంటున్నారు మీరు? 12 సేనా వ్యూహములు. ఒక సేనా వ్యూహానికి 6000 మంది యోధులు, 6000 మంది దేవదూతలు. మరి 12 6000 72,000 దూతలు వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక్క దూత వస్తే ఎలా ఉంటుందో దానిని మీకు అర్థం చేయించి దానితో ముగిస్తాను. ఈ వచనాన్ని చూడండి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 19వ అధ్యాయం 35వ వచనం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం చూడండి ప్రియులారా. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఈ వచనాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక్క దేవదూత శక్తి ఎంత ఉండదో మీరు అంచనా వేయాలి. ఒక్క దూత ఎంతమందిని చంపేసింది? సైన్యాన్ని 185,000 మందిని చంపింది. అంటే 72,000 మంది దూతలే కనుక వస్తే భూమి ఏమైపోతుంది అంటే భూమి తగలబడిపోతుంది అన్నమాట. ఒక్క దూతకే ఇంత శక్తి ఉందన్నమాట. కాబట్టి దేవుడు కోరితే అంతంత మంది దేవదూతలు ఉన్నారు. ఎంతమంది వీళ్ళంటే కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. మనకు ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటారన్నమాట. అలా ఉన్నారు కనుకనే దేవుడు మనకు చెప్తున్నాడు. రాజుల గ్రంథంలోనే 6వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు కనుక మనం చూస్తే ఇక్కడ ఒక విషయం మీకు తెలుసు. ఎలీషా గారు, గెహజీ గారు ఉంటారు. వీరు దైవజనుడు ఎలీషా గారు ఉన్నప్పుడు గెహజీ గారు ఆయనకు పరిచయం చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు సిరియా రాజు దండెత్తాలని, వారి మీదికి రావాలని ప్రణాళికలు రచిస్తూ అంతఃపురంలో ఎలా జయించాలి ఇశ్రాయేలీయులను అని ఆలోచిస్తూ ఉండగా ఎలీషా దైవజనుడికి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. వారు ఫలానా చోట దిగినారు, మీరు ఈ విధంగా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తాడు. ఇలా 2-3 ప్రణాళికలు సిరియా రాజు వేస్తే ఆ ప్రణాళికలను వమ్ము చేస్తూ
ఈ ఇశ్రాయేలీలు రక్షింపబడుతూ ఉండే సమయం. అప్పుడు సిరియా రాజుకి ఏమైందంటే కల్లోలపడ్డాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఎవరు చెబుతున్నారు ఇంతకీ? ఆ సైన్యానికి ఎలా తెలుస్తుంది? ఎలా వాళ్ళు తప్పించుకుంటున్నారు నా చేతిలో నుంచి? మనలోనే ఎవడో ఒకడు వారికి తెలియజేస్తున్నాడు, అందుకని వాళ్ళు తప్పించుకుంటున్నారు, నా మాటలన్నీ ఎవరో గూఢచర్య చేస్తూ చేరవేస్తున్నారు అని కల్లోలపడతాడు. వాళ్ళ సేవకులందరినీ పిలిపించి, మీరు ఇలా చేయడం భావ్యమా? నా సొమ్ము తిని, నా ఉప్పు తిని పరులకు మీరు మేలు చేస్తారా? నా శత్రువులకు నా సంగతులు తెలుపుతారా అని వారిని దండిస్తే, అందులో ఒకడు, అయ్యా ఎవరూ చెప్పలేదు, మీ అంతఃపురంలో మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు, ఆయనకు మీ అంతఃపురంలో మీరు ఏమైతే అనుకుంటారో ఆ విషయాలన్నీ ఆ దైవజనునికి తెలిసిపోతున్నాయి గనుక ఆ రాజును హెచ్చరించి మీ చేతిలో పడిపోకుండా తప్పిస్తున్నాడు. అయితే ఇది ఆ స్టోరీ. ఓకే, ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలా? ఎలీషానే పట్టుకోండి. ఎలీషాని పట్టుకుంటే ఆ రాజు మన చేతిలో ఉన్నట్టే. కాబట్టి పోయి సైన్యాలారా మీరు వెళ్ళండి, ఎలీషాని లాక్కొని రండి అని చెప్పి పంపిస్తాడనమాట. అలా పంపించినప్పుడు ఎలీషా గారు దైవజనుడు గనుక ఆయనకు విషయం తెలుసు. అంటే దేవుడు నన్ను కాపాడుకుంటాడు అనే విషయం ఎవరికి తెలియదు? దేవుడు కాపాడతాడు అని గెహజీ గారికి, తన శిష్యుడైన గెహజీకి తెలియదు. అందుకని ఎలీషా గారు అక్కడ ఉన్నప్పుడు గెహజీ గారు చూసినప్పుడు ఉదయాన్నే లేచి చుట్టూ సైన్యాలు భీకరంగా మోహరించి ఉన్నాయన్నమాట. దైవజనుడికి ఏమి టెన్షన్ లేదు. గెహజీకి ఇప్పుడు కాళ్ళు ఆడట్లేదు, చేతులు ఆడట్లేదు. కారణం సైన్యం వచ్చేసింది. వీళ్ళను రాజు దగ్గరికి తీసుకొని పోతారు, అవసరమైతే చిత్తగొడతారు, లేదంటే ఉరి వేస్తారు. చూసి భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి, దైవజనుడా వీళ్ళు వచ్చేసారు, మనం ఎలా తప్పించుకుంటాం, ఏంటి మన పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నాడు అన్నమాట. అప్పుడు ఆ సమయంలో 16వ వచనం, భయపడవద్దు, ఎలీషా గారు చెప్తున్నారు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. అంటే మన పక్షాన వాళ్ళు ఎంతమంది సైన్యాలు నువ్వు చూస్తున్నావో వారందరికంటే అధికులై ఉన్నారు అని చెప్పి, అప్పుడు వీడు నమ్మడు కదా, తెలియదు కదా. అంటే అప్పుడు ప్రభువును ప్రార్థిస్తున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రి వీనిని వెలిగించు, వీని కన్నులు తెరుచు అని చెబితే 18వ వచనం, 17వ వచనం, వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను ఆ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఎలా ఉన్నది సైన్యము? వారికంటే అధికులుగా ఉన్నారు, అగ్ని గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఎక్కువ వారి చుట్టూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఈ ఎలీషా గారు గెహజీ గారికి అర్థమవుతుంది, మన పక్షమున మన దేవుడు ఉన్నాడు అని. వారి చేతిలో పడిపోకుండా ఇలా తప్పింపబడతారు. ఎవరు వీళ్ళు? వచ్చిన వాళ్ళు దేవదూతలు. ఇలా దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ఎలీషా గారికి తెలుసా అంటే దేవునికి ముందే తెలుసు. ఎలీషా గారికి తెలియకపోయినా దేవుడు రక్షిస్తాడు అనే విషయం ఎలీషా గారికి తెలుసు. కానీ దేవునికి తెలుసు, సిరియా రాజు వెళతాడు, నా బిడ్డలను నేనేం చేయాలి, కాపాడుకోవాలి అనే విషయము దేవునికి తెలుసు కనుక ముందే వారి చుట్టూ సైన్యాన్ని, సైన్య సమూహాలను సిద్ధపరిచి ఉంచాడు ప్రేమైనటువంటి దేవుని వల్లరా. అలాగే కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4 నుంచి కనుక మనం చూస్తే, ఇశ్రాయేలీయులను కాపాడువాడు పునకడు నిద్రపోడు, యెహోవాయే మిమ్మును కాపాడునవాడు,
నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అంటే హామీ ఇస్తున్నాడు అన్నమాట. ఇశ్రాయేలీయులను కాపాడువాడు అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులనే కాపాడితే మనల్ని కాపాడడా? మరి ఇశ్రాయేలు అంటే ఆ రోజు పాత నిబంధన ఈ గ్రంథం రాసేటప్పటికీ ఇశ్రాయేలు వారిని ఏర్పరచుకున్నాడు కనుక ఇశ్రాయేలు అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం వారైనా, ఇండియా దేశం వారైనా, ఆరిన నేల మీద అమెరికా నుంచి అలక్సా వరకు భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలి? ఇప్పుడు ఇశ్రాయేలీలు కారు, ఏమవుతారు? క్రైస్తవులు అవుతారన్నమాట. వాళ్ళైనా, ఇశ్రాయేలీలైనా, ఇండియా దేశస్తులైనా, ఎవరైనా సరే క్రీస్తును నమ్మితే క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులను కాపాడువాడు అని మనము చదువుకోవాలి. క్రైస్తవులను కాపాడువాడు పునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు అనగా నీ కుడి పక్కన 1000 మంది పడ్డా, 10,000 మంది పడ్డా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడతాడా అంటే కాపాడతాడు. ప్రేమైనటువంటి దేవుని వల్ల ఒకనాడు ఇశ్రాయేలును ఆనాడు పాత నిబంధనలో మోషే ద్వారా ఆయన తీసుకొని వచ్చారు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తే వారి కాలికి వాపు రాలేదు, బట్టలు మాయలేదు, చెప్పులు పాతగిలలేదంటే ఎలా కాపాడాడు దేవదూత? ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభము, జంతువులు రాకుండా రాత్రి అయితే అగ్నిస్తంభము పెట్టి కాపాడాడా లేదా? కాపాడాడు. అంటే నాడైనా నేడైనా ఎవరైనా మారని దేవుడు. ఇంతవరకు మనము పాత నిబంధనలో కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసాం, కొన్ని విషయాలను మనం గమనించాం. అపోస్తుల కార్యాలకు రండి. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురును 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుతుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి అనగా ఈ సందర్భం అంతా మీకు తెలుసు. హేరోదు కాలంలో క్రీస్తును నమ్మిన క్రైస్తవులను చంపడము, వారిని కొట్టడము, చెరసాలల్లో వేయించడము, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంతకుముందే యాకోబు గారిని బలవంతంగా ఖడ్గంతో వధించారు. పేతురును కూడా తీసుకొని వెళ్ళి ఒక కారాగార గృహం అనగా చెరసాల, ఒక స్టేషన్, అందులో బంధించి కాపలా పెట్టి భద్రం చేస్తే అప్పుడు దేవదూత వచ్చి ఆ పేతురును తట్టి నిద్రపోతుంటే లేపి తీసుకొని వారి గృహానికి చేరుస్తుంది. ఆ మాటను కూడా మీరు చూస్తే 11వ వచనం చూడండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి ఏరేదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడు, ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకొనెను. అంటే పేతురు ఏమనుకున్నాడు? నాకు స్వప్నమేమో వచ్చింది, ప్రభు కాపాడినట్టు అనుకున్నాడు. స్వప్నమా? పేతురు నిజంగానే దేవదూత వచ్చి ఆ చెరసాల, బంధింపబడిన చెరసాల మూసినట్టు ఉండగానే ఈయన తీసుకొని వెళ్ళాడా? అంటే దేవదూత వచ్చాడు. దేవదూత ఏం చేశాడు? రక్షించాడు. మరి పేతురును రక్షించాడు. కారణం ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఇంకా ఉంది, ఆయన చేయవలసినటువంటి పని ఉంది, అందుకని దేవుడు కాపాడాడు అనే విషయము మనకు అర్థం కావాలి. ఇందులో 27వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యంలో 27వ అధ్యాయం 22, 23 వచనాలు కనుక మనం చూస్తే 22, 23 ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడి అనగా ఇటలీ వెళుతున్నారు, పౌలు గారు కూడా వెళుతున్నారు.
ఈ పౌలు గారితో పాటు 276 మంది వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్ళినప్పుడు అది తుఫాన్ వచ్చి వీళ్ళు చనిపోయే ప్రమాదం వస్తుంది. కొన్ని రోజులు సూర్యుడు కనపడలేదు, చంద్రుడు కనపడలేదు, ఎటెల్లాలో తెలియట్లేదు. వీళ్ళు బెంబేలెత్తిపోతున్నారు. అందరూ ఇంకా బ్రతుకుతాము అనే ఆశ లేక ఆశను వదిలేసుకొని ఇంకా చచ్చిపోతామని పౌలు గారు కూడా అనుకున్నాడు. పౌలు గారిని బట్టి ఆ ఓడలో 276 మందిని కూడా దేవుడు ఏం చేశాడు, తప్పిస్తాను అని చెప్పి దేవదూతను పంపించి వారిని విడిపించి వారందరూ రక్షింపబడుటకు దేవదూత వచ్చి తప్పించింది. ప్రేమైనటువంటి దేవుని వల్ల చూడండి, ఒక మాట చూసుకుందాం. 37వ వచనం ఇందులోనే, ఓడలో ఉన్న మేమందరము 276 చివరి వచనం కన్నా చూస్తే వాళ్ళందరూ అందరూ లాస్ట్ వచనంలో వాళ్ళందరూ కూడా తప్పించుకొని దరి చేరి, అంటే దేవదూత వచ్చింది. ఎవరి వరకు? పౌలు గారి గురించి వచ్చిందన్నమాట దేవదూత. పౌలు గారిని రక్షించాలి. ఎందుకు? ఆయన చేయవలసిన పని చాలా ఉంది. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా ఆ దేవదూతకు ఏమీ అవ్వదు. ఎక్కడ నుంచి అయినా దేవదూత తప్పించగలదు. మరి ఈయన ఒక్కడనే తప్పిస్తే తనతో పాటు చాలా మంది ఉన్నారు కదా, వారందరినీ కూడా దేవుడు నాకు అనుగ్రహించినాడయ్యా, మీరేం భయపడద్దు, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు తిండి తినండి, మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదు, కాబట్టి మనం అందరం బ్రతుకుతాం, మా దేవుడు చెప్పాడు దేవదూత వస్తుంది మనల్ని రక్షిస్తాడు అని చెప్పాడు. అలా రక్షించాడా లేదా అంటే రక్షించగలిగాడు అనే విషయము మనం తెలుసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని వల్ల కీర్తనల గ్రంథంలో మాట చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనగా దేవుడు దేవదూతల భద్రత అనేది మనకిచ్చాడు. ఎందుకు మనకిచ్చాడు అనగా మనము క్రొత్తగా జన్మించాము. ఆ క్రొత్తగా జన్మించిన మనము సకల లోకాలకు అనగా సర్వ సృష్టికి మనం వెళ్ళి సువార్తను ప్రకటించి ఏం చేయాలి? ఆ ప్రకటనలో సాక్షులుగా ఉండాలి. 24 మత్తయి సువార్తకు రండి. ఇప్పుడు మత్తయి సువార్త ఈ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును అని చెప్తున్నాడు. అనగా బ్రతికి ఉన్న మనం మృతులలో నుండి బ్రతికాము కదా, కొత్త జన్మ ఎత్తాము కదా, ఆ జన్మ ఎత్తిన మనము దేవుని బిడ్డలం, దేవుని చెంతకు వెళ్ళిపోయేవారం, దేవుని పిల్లలం గనుక మంచి ప్రొటెక్షన్ అనేది మనకి ఇస్తున్నాడు ఆయన. మనం ఏం చేస్తాము? సాక్షులుగా సకల జనులను సాక్షార్థమై నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులు ఏం చేయాలి అంటే లోకమందంతటా ప్రకటించుటకు వెళ్ళిపోతూ ఉంటాం. మనము వెళుతూ ఉంటే సాక్ష్యం చెప్తాం, మా ప్రభు వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అని చెప్తాం. మీకు నిత్య జీవం ఉంది అని చెప్తాం. మీరు అలా బ్రతకపోతే నిత్య నరకం ఉంది అంటాం. అపవాది ఉన్నాడు అంటాం. అపవాది క్రియలు ఎలా ఉంటాయి అని తెలియజేస్తాం. దేవుడు ఉన్నాడు అంటాం. పరలోకం ఉంది అంటాం. పాతాళం ఉంది అంటాం. ఎలా తప్పించుకోవాలనో చెబుతాం. ఇలా తప్పించుకోవాలి, ఇలా ఉండాలి, దేవుడు ఉన్నాడు, దైవం ఉండాలి, ఇలాంటి పరిస్థితులన్నీ మీకు ఉన్నాయి, మీరు జాగ్రత్త పడండి అని చెప్తే దేవుడు కనపడడు, దైవము కనపడదు. మనం చెప్పే విషయాలు పరలోకాన్ని చూపించలేము, పాతాళాన్ని చూపెట్టలేము, అగ్నిగుండం అంతకంటే చూపెట్టలేము. మరి వాళ్ళు ఊరికే ఉంటారా? లోకపు జనులు
మనల్ని అవసరమైతే మనల్ని కొట్టి తిట్టి అవమానించి మనల్ని ప్రాణాలు తీసేయాలి అని కంకణం కట్టుకుంటారు. మరి వాళ్ళందరి నుంచి మనల్ని సమాజంలోనికి పంపించిన దేవుడు మన సేఫ్టీ చూస్తాడా చూడడా? ఖచ్చితంగా చూస్తాడు. మరి అనేక సార్లు మనకు దెబ్బలు తగులుతూ ఉంటాయి, మనకు నష్టం కలుగుతుంది, మనకు కష్టం వస్తుంది. అవన్నీ దేవుడు చూస్తూ ఉంటున్నాడా అంటే చూస్తాడు. ప్రేమైనటువంటి దేవుని వల్ల పేతురును చూశాడా? చూశాడు, విడిపించాడు. మరి యాకోబును చూడలేదా? యాకోబు ఎందుకు చంపివేయబడ్డాడు అంటే యాకోబు గారు చేయవలసిన పని అయిపోయింది. చేయవలసిన పని ఉండి మన ఆయుష్కాలం ఉండి అప్పుడు ఆ దూత మనకు ఎంత టైం ఉంటుందో అప్పటి వరకు చేయబట్టుకొని మన వెన్నుదన్ని ఉండి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మన సమయం ముగిసిపోతుందో అప్పుడు దూత ఏం చేస్తుంది? వదిలేస్తుంది. అప్పుడు మనము నరులారా తిరిగి రండి అని చెప్తాడు కదా. అలా ఆహ్వానాన్ని మనం పొందుకొని ఆయన ఉన్న దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. మన ఆయుష్కాలం గడిచిపోతే అది 30 ప్రభువుకైతే మనకైతే 60. అలా అదే విధముగా ఒక దానియేలు గారు ఏం చేశాడు? సింహాల గుహలో వేస్తే దానియేలును కాపాడాడా లేదా? దూత వచ్చి వాటి నోరు ముయించాడా లేదా? మేషకు, షడ్రకు, అబేద్నెగోలు అనే వాళ్ళు ఉన్నారు కదా. రాజు ఆగ్రహించి అత్యధికంగా గుండాన్ని 7 అంతలు రెట్టింపు చేసి వారిని గుండంలో వేస్తే గుండంలో వేసిన వాళ్ళు కాలిపోతారు, కానీ గుండంలోకి వెళ్ళిన వారు సురక్షితంగా బయటపడతారు. అంటే దేవదూత ఎప్పుడు వచ్చింది? వీళ్ళు గుండం లేకపోకముందే ముందే వచ్చి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ మనిషి ఎలా రక్షించగలుగుతాడు అనుకుంటున్నారు? అనగా అతనికి తుపాకీ గుండెలేని దూసుకొని పోకుండా తప్పించగలుగుతాడు. ఒకవేళ గుండె దూరిపోతే ఏమి చేయలేడని చేతులు ఎత్తేస్తాడు. కానీ అగ్నిలో పడిపోయినా నీకు తల వెంట్రుక కూడా ఏమీ కాదు, కనీసం అగ్ని వాసన కూడా రాకుండా తప్పిస్తారు. దేవుని సహాయం అనేది దేవుని పిల్లల పట్ల అంత గొప్పగా ఉంటుంది. ఆయన ప్రణాళికలో ఏది కూడా గురి తప్పదన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. అందరినీ కాపాడుతున్నాడా? అందరినీ కాపాడుతున్నాడు. మరి ప్రత్యేకించి ఎవరెవరిని కాపాడుతున్నాడంటే దేవునిలో పుట్టిన వారిని, దేవునిలోకి వచ్చిన వారిని, దేవుని పనులు జరిగిస్తున్న వారిని, వారికి ఏది కావాలో అవన్నీ ఇస్తూ ఉంటాడు. ఎంతవరకు ఇస్తాడు అంటే మనకిచ్చిన ఆయుష్కాలము, మనకిచ్చిన పని ముగిసే వరకు మాత్రమే దేవదూత మనకు తోడు ఉంటుంది. మనల్ని అన్ని విషయాల్లో తప్పిస్తుంది, రప్పిస్తుంది, భద్రపరుస్తుంది, జాగ్రత్త చేస్తుంది, నీకు ఏ హాని జరగకుండా కాపాడుతుంది. ఆయుష్కాలం అనేది మనకు ముగిసిపోయిందంటే దేవదూత వదిలేస్తుంది. మనం ఏం చేయాలి? మన ఆయుష్కాలం ముగిసిపోయిన తర్వాత నెమ్మది కొంత చోటుకు వెళ్ళిపోవాలి. బాగా కష్టపడ్డాం కదా, అప్పుడు ఏం చేయాలి? మనము రెస్ట్ లేక వెళ్ళిపోవాలి. అది మన తండ్రి చెబుతున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ అనేది ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వాల కంటే మన ప్రభువు నియమించినటువంటి ఆ భద్రతా వలయంలో మనం ఉన్నాం కాబట్టి ఎవరికి భయపడవలసిన పని లేదు. కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, బాధ అయినా, లేమైనా ఏది కూడా మనకు తప్పించదు, మనకు భయపెట్టదు, ఏమీ జరగదన్నమాట. ఆయన ప్రణాళికలో ఉన్నంతసేపు మనం సేఫ్గా ఉంటాం. ఎంతమంది మనలో వచ్చినా, 1000 మంది పడినా, 10,000 మంది పడినా నిన్ను తప్పించుటకు దేవుడు సమర్థుడు. ఒకవేళ అగ్నిగుణంలో పడినా, సింహాల బోనులోకి వెళ్ళినా అవన్నీ కూడా మనకు సహకరించేదిగా మార్చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలపై దేవదూతల ప్రభావం అనేది ఇంత గొప్పగా పనిచేస్తుందని చెబుతూ ఈ నా మాటలను ముగిస్తున్నాను.